ముందు నేనింట్లోకి వెళ్తాను. కాసేపు ఆగి నువ్వొచ్చి నేను చెప్పింది చెప్పు. అమ్మా అత్తయ్యా. అమ్మా ఏంట్రా? అమ్మా మేం కోర్టుకు వెళ్ళొస్తాం. అత్తయ్య, ఈ కేసు గెలవాలని నన్ను దీవించండి. చల్లగా ఉండమ్మా. నువ్వు గెలవాలని దీవించడం అంటే మీ మావయ్య గారు ఓడిపోవాలని కోరుకోవడమేనమ్మా. అది నాకు బాధగా ఉంటుంది. కానీ న్యాయం గెలవాలి అంటే నువ్వు గెలవాలమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. క్షేమంగా వెళ్ళి. వెళ్ళకూడదు. గడప దాటి అడుగు బయట పెట్టకూడదు. అంబ పలుకు జగదంబ పలుకు. ఎవరయ్యా నువ్వు? జంగమదేవరనయ్యా. అయితే ఇంటి బయటే ఆగి అడుక్కోవాలి గాని ఇంట్లోకి వచ్చావేంటి? ఒరే హర్ష, అలా అనుకురా. జంగమదేవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడితో సమానం. క్షమించండి దేవరా. నా పాచిక పారింది. సుమిత్రక్క జంగమదేవర మాటలకు పడిపోవడం ఖాయం. ఏమిటి జంగమదేవరా, ఎందుకు వెళ్ళొద్దంటున్నారు? ఈవిడేనా మీ కోడలు దివ్య? నేను మీకెలా తెలుసు? ఆ శివుడికంతా తెలుసు, అన్నీ తెలుసు. అయితే ఇప్పుడేంటి? ఏం కావాలి మీకు? బియ్యమా డబ్బులా? మీ భార్య క్షేమం. తాను నిండు నూరేళ్లు బ్రతకాలి. కలకాలం సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బ్రతకాలి. ఇప్పుడు మా కోడలకొచ్చిన గండమేంటి జంగమదేవరా? తను ఇల్లు దాటి వెళ్ళకూడదు. ప్రాణాలకే ప్రమాదం. అది చెప్పడానికి నువ్వెవరు? చెబుతున్నది నేను కాదయ్యా, ఆ శివయ్య. ఆమెకు గండాల మీద గండాలు పొంచి ఉన్నాయి. ఒక గండం గడిస్తే మరో గండం. అన్ని గండాలు దాటుకుని ప్రాణం నిలుస్తుందన్న నమ్మకం లేదు. ఆమె ప్రాణాలు నిలవాలంటే ఈరోజు ఇంట్లోనే ఉండాలి. నేను ఇలాంటివన్నీ నమ్మను. బాగా చెప్పారండి, నేను కూడా నమ్మను. అది కాదురా హర్ష, జంగమదేవరు చెప్పారంటే అది నిజమే. జరగవు. ఏమంటున్నారు జంగమదేవరా? మీ కోడలు గారి ధైర్యానికి శివయ్య చిన్న పరీక్ష పెట్టాడమ్మా. అందులో ఆమె నెగ్గింది. అంటే ఇందాక మీరు చెప్పినవన్నీ ఒట్టి కల్పితాలమ్మా. అల్లించి చెప్పిన అబద్ధాలు, వల్లిన కట్టుకథలు. నేను బయటికి వెళ్తే నాకేం కాదో జంగమయ్య గారు? ఏమీ జరగదమ్మా. విజయలక్ష్మి వరిస్తుంది. తమరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తమరు పలికిందే సత్యం అవుతుంది. శివయ్యే తోడుగా ఉండి మిమ్మల్ని గెలిపిస్తాడు తల్లి.
ఎంత చల్లని మాట చెప్పావు జంగమదేవరా. ఉండు, డబ్బు తీసుకొస్తాను. ఏ జంగమయ్య, ఇందాకేం చెప్పావు, ఇప్పుడేం చెప్తున్నావు? తమాషాగా ఉందా? మనుషుల్ని ఇలా బెదిరించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావా? లేదమ్మా, ఇదంతా ఆ శివయ్య పెట్టిన పరీక్ష అని చెప్పాను కదమ్మా. శివయ్య పెట్టిన పరీక్షలో మీ కోడలు ధైర్యంగా సమాధానం చెప్పి నెగ్గిందమ్మా. నా దగ్గర 2000 తీసుకుని అబద్ధం ఆడుతున్నాడా? ఏంటి పిన్ని, ఏదో డిసప్పాయింట్ అయినట్టున్నావు? అదేంటండి, అత్తయ్య గారికి నా మీద ప్రేమ తప్ప మరో ఫీలింగే లేదు. జంగమదేవరా, మంచి విషయం చెప్పారు. ఈ డబ్బు తీసుకోండి. దయగల తల్లివమ్మా. దండాలు తల్లి. వెళ్ళొస్తానమ్మా. వెంటనే ఆ శివుడికి మొక్కు చెల్లించాలి. బోనా, కోర్టుకు టైం అవుతుంది, వెళ్దామా? కమ్. జంగమయ్య పలుకులో తేడా ఎందుకొచ్చిందో ఇంకా అర్థం కాలేదా పిన్ని? కోర్టుకు రండత్తయ్య, అన్నీ అర్థం అవుతాయి. పదండి. నమస్తే సార్. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. ఇక్కడ అందరూ మీ కోడలు దివ్య గురించే మాట్లాడుకుంటున్నారు సార్. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముంది ప్రసాద్, దివ్యకు నీ అంత తెలివి అనుభవం లేవు కదా. నీకు వ్యతిరేకంగా కోర్టులో వాదించడం అంటే మాటలు కాదు. అందుకని ఆత్మవిశ్వాసం కోసం నీకంటే తనే గొప్పదని అందరి ముందు సోషల్ మీడియాలో డప్పులు కొట్టుకుంటుంది. అలాగా? అంతే సార్. కానీ కానీ ఏంటి? మనం ఈ కేసు తప్పకుండా గెలుస్తాం కదా సార్. నేను ఈ కేసు గెలిపిస్తాననే నమ్మకంతోనే కదా మీరు నా దగ్గరకు వచ్చారు. మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే కేసు నుంచి విత్డ్రా అవుతాను. మీరంటే చాలా నమ్మకం సార్ మాకు. అయితే మీరు వెళ్ళి కోర్టు హాల్లో కూర్చోండి. కేసు గెలిపించి మీ నగలు మీకు వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. రండి. ఏంటి భువనా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ దివ్యకి రోజు దిగ్విజయం జరుగుతుందని ఆ జంగమదేవరు ఎందుకు చెప్పినట్టు? జంగం దేవరా? ఎవరు? పొద్దున్న నీకు చెప్పకుండా ఒక పని చేశాను. ఏం చేశావు? ఎలాగైనా దివ్యను కోర్టుకు రాకుండా ఆపాలని ఇంటికొచ్చిన జంగమయ్యకు డబ్బులిచ్చి దివ్య ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదని, బయటకొస్తే ప్రాణాపాయమని చెప్పమన్నాను. ఆ జంగం దేవరా అలాగే చెప్పాడా? లేదు, నేను ఊహించని విధంగా దివ్యకి ఈరోజు విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ ఎందుకు చెప్పాడో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నీ పిచ్చిగాని, దివ్య ఈ కాలపు అమ్మాయి. ఎవరో జంగమయ్య చెప్పిన మాటలు విని కోర్టుకు రాకుండా ఉంటుందనుకుంటున్నావా? దివ్య నమ్మకపోయినా సుమిత్రక్క ఇలాంటివి నమ్ముతుంది కదా ప్రసాద్. అక్క దివ్యని ఆపుతుంది అనుకున్నాను, కానీ ఆ జంగమ్మ ఇంకోలా చెప్పాడు. వాళ్లే వచ్చారుగా. జంగమ్మ దేవర ఏం చెప్పాడో వాళ్ళనే అడుగు. వాళ్ళని అడిగితే చెప్తారా? వాళ్లే చెప్తారు. నేను లోపలికి వెళ్తున్నాను. దివ్య గారు, అటు చూడండి. జంగమయ్య మాట ఎందుకు మార్చాడో తెలుసుకోవాలని మా పిన్ని ఎంత ఆత్రంగా వస్తుందో చూడండి. ఆవిడ ఆత్రాన్ని అడ్డు పెట్టుకుని మనం ఆట ఆడుకుందాం. హ్మ్. అమ్మ దివ్య, ఒకసారి ఇలా పక్కకొస్తావా? పర్వాలేదు, ఇక్కడే చెప్పండి అత్తయ్య. ఆయనకి తెలియకుండా నేనే పని చెయ్యను.
పాపం వెళ్ళండి దివ్య గారు. నాకు తెలియకూడని అత్తాకోడల రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో. థ్యాంక్స్ హర్ష బాబు. ఏంటత్తయ్యా? ఇంటి దగ్గర నుంచి నన్ను ఓ విషయం తెగ తొలిచేస్తుంది దివ్య. ఏ విషయం అత్తయ్యా? అదే, కోయదొరలు, జంగమయ్యలు, సోదములు ఏదైనా చెడు జరిగినప్పుడే చెప్తారు. కానీ ఈరోజు మన ఇంటికొచ్చిన జంగమయ్య నీకు మంచి జరుగుతుందని ఎందుకు చెప్పారు? ఆ విషయం నాకెలా తెలుస్తుంది అత్తయ్యా? అంటే నీకు నిజంగా తెలీదా? తెలీదా అంటే తెలుసు అనుకోండి. తెలిస్తే మరి చెప్పొచ్చు కదా. ఆ చెప్పచ్చు, కానీ చెప్పకూడదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పు దివ్య, చెప్పమ్మా. చెప్పాలంటారా? చెప్పమ్మనే కదా అడుగుతున్నాను. సరే చెప్పేస్తాను, హా, కానీ చెబితే బాగోదేమో. ఇదిగో, నీకు చెప్పాలనుంటే చెప్పు. కాలు బయట పెట్టకూడదని, పెడితే అరిష్టం, ప్రాణగండం అని చెప్పాలి. అయ్యో, నేను జంగమదేవరనమ్మా, అలాంటి అబద్ధాలు ఆడలేను. ఈ రోజుల్లో ఇంటి నుండి బయటికి వెళ్లిన వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరతారో లేదో గ్యారంటీ లేదు. మా కోడల్ని ఇంటి పట్టునే ఉండమని చెప్తే నీకొచ్చే నష్టమే ఉందయ్యా జంగమయ్య. పైగా 1000 రూపాయల లాభం వస్తుంది. అయినా డబ్బుల కోసం లేని ప్రమాదం ఉందని ఎలా చెప్పనమ్మా? పాపం కదా. రెండు వేలిస్తాను, చెప్తావా? అయ్యో, ఇదెప్పుడు తీశారు? అది మీరు మాట్లాడేటప్పుడే తీశాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, హలో జంగమయ్య గారు, 1 మినిట్.
ఏం చేయాలమ్మా? మీ పిల్లల కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీ రుణమే మేము ఉంచుకోం. మా అత్తయ్య గారు ఇచ్చిన దానికన్నా 1000 ఎక్కువ, 3000 ఇస్తాం. చెడు జరుగుతుంది అని చెప్పడం కన్నా మంచి జరుగుతుంది అని చెప్పడం శివయ్య కూడా నచ్చుతుంది. మీరు జంగమయ్యకి 2000 ఇచ్చారు, మేము 3000 ఇచ్చాము. అది మ్యాటర్ అత్తయ్యా. ఈ విషయం ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా. ఇప్పటిదాకా నన్ను టెన్షన్ పెట్టి నాకు బీపీ ఎందుకు పెంచారు? క్రైమ్ అండ్ పనిష్మెంట్ పిన్ని. మీరు దివ్యని కోర్టుకు రాకుండా చేయాలనుకున్నారు. మేము మీ ప్లాన్ ని రివర్స్ చేశాం. కోర్టుకొచ్చినంత మాత్రాన కేసు గెలవగలవా అనుకుంటున్నారా? కోర్టులో చూసుకుందాం. మా పిన్నికి పిచ్చి లేపారు. ఈరోజు మా పిన్ని నిద్రైపోదు. ఈవిడికి ఇలాగే కావాలండి. మనకి విషయం తెలియకపోయి ఉంటే పెద్దత్తయ్య నిజంగానే జంగమయ్య మాటలు విని మనల్ని కోర్టుకు రాకుండా ఆపుండేవారు కదా. పాపం గౌరీ వెంకీలకి అన్యాయం జరుగుండేది. నమస్కారం. వచ్చారా? మీ గురించి ఎదురు చూస్తున్నాం. కోర్టు టైం అవుతుంది, పదండి వెళ్దాం. అట్లాగేనమ్మా. మీ పేరు? గౌరీ సార్. వాళ్ళెవరు? ప్రకాష్ సార్, సుజాత మేడం సార్. వారింట్లో నువ్వు ఎన్ని రోజులుగా పనిచేస్తున్నావు? 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. 5 సంవత్సరాలంటే వారికి నీ మీద చాలా నమ్మకం ఉండుండాలి. అవును సార్. ఓకే, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళింట్లో చిన్న చిన్న దొంగతనాలు ఎన్నో చేశావని వాళ్ళంటున్నారు. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. వై లాయర్ దివ్య గారు? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఉప్పు, పప్పు, బియ్యం, మిగిలిపోయిన కర్రీలు లేదా ప్యాంటు షర్టులో ఉన్న 100, 200 మీ యజమానికి తెలియకుండా నువ్వు మీ ఇంటికి పట్టుకెళ్లేదానివి కదా? అంటే సార్ అది ఆయనో పేదరికం, ఆకలి, వస్తున్న జీతం సరిపోక ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతూ వేరే గత్యంతరం లేక చిన్న చిన్న దొంగతనాలు చేసేదాను. నిజమా కాదా? సార్ అది నిజమా కాదా? సే ఎస్ ఆర్ నో. అవునను కాదునో చెప్పు. నిజమే సార్.